సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి మనం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ స్వప్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషియన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలి అంటే ముందు హెల్దీ హ్యాబిట్స్ ని అలవర్చుకోవాలి. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ హ్యాబిట్స్. ప్రోటీన్ డైట్ ఎక్కువగా ఉండే ఫుడ్ ని తీసుకోండి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉండే డైట్ ని తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ దేంట్లో అధికంగా ఉంటాయి అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ లో, వెజిటేబుల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇంకా మనం తీసుకునే ఆహారంలో విటమిన్ సి, విటమిన్ డి అధికంగా ఉండేలాగా చూసుకోండి. విటమిన్ డి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ లో కూడా అధికంగా ఉంటుంది. ఇంకా ఈ సీడ్స్ లో మినరల్స్, విటమిన్స్ కూడా అధికంగా ఉంటాయి. సో మన ఆహారంలో రోజు భాగంగా వీటిని చేర్చుకోండి. సహజంగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి ఫర్టైల్ విండోలో కనుక భార్య భర్త కలిసి ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా అధికంగా ఉంటాయి. ఆ పీరియడ్ ఏంటి అంటే మనకు పీరియడ్ వచ్చిన తర్వాత నుంచి 10వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో ఎవ్రీ ఆల్టర్నేట్ డే కనుక కలిసి ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే కాకుండా రెగ్యులర్ గా కూడా కలిసి ఉండొచ్చు. కానీ ఏంటంటే స్పర్మ్ రిలీజ్ అయిన తర్వాత 48 hours to 72 hours వరకు ఉంటుంది. సో ఆల్టర్నేట్ డే కలిసినా, రెగ్యులర్ గా కలిసినా కూడా ఆ పీరియడ్ లో కలిసి ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళైతే కనుక కొంచెం వెయిట్ రిడక్షన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒక 45 minutes నుంచి 1 hour దాకా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయండి. నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ ఎక్సర్సైజెస్, వాకింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వాకింగ్, ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది చాలా వరకు తగ్గిపోయి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ అలవాట్లు ఉన్నట్లయితే క్విట్ చేయడం మంచిది. నిద్రలేమి అనేది మనకి ఇప్పుడు ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది. ఎందుకంటే రాత్రవగానే అందరు ఫోన్లు ఎక్కువ వాడడము, ఫోన్ ఎక్కువ చూడడం వల్ల స్క్రీన్ టైం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇది మన బాడీ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో స్క్రీన్ టైం ని తగ్గించుకోండి. నైట్ టైమ్స్ ఇంకా మొబైల్ అవాయిడ్ చేయడం మంచిది. నిద్ర అనేది సరిగ్గా ఉండేలాగా చూసుకోండి. ఇలా ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి.